రెండు ప్రధానమైనటువంటి కేసుల్లో కూడా అసలు కేసులే కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. లిక్కర్ కేసులో కూడా వాళ్ళంతా స్వచ్ఛమైన వాళ్ళు, వాళ్ళ అమాయకులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, తర్వాత వీళ్ళ గోవిందప్ప, వీళ్ళంతా చాలా కేసిరెడ్డి, వీళ్ళంతా అమాయకులు. వీళ్ళందరూ కేసులు పెట్టి ఇరికిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, కక్షాదింపు చర్యలు చేపడుతున్నాడు అని చెప్తున్నాడు. సార్ ఇరికిస్తే ఇరుక్కుండేతంతం అంటే గొప్పోడు కాదు. ఇప్పుడు న్యాయస్థానం కూడా వాళ్ళని అంగీకరించట్లేదు కదా బెయిల్కి. ఇప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని వేల కోట్లు కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి తన అధికారంలో ఉంటే కొట్టేయకుండా ఉంటాడా? అతనికి పరిపాలన తెలీదు, ధనార్జన మాత్రమే తప్ప అతనికి పరిపాలన, భారత రాజ్యాంగం పట్ల నేను ఎన్నోసార్లు చెప్పాను సార్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు కదా, అతనికి ప్రియాంబుల్ తెలీదు, భారత రాజ్యాంగం ఆర్టికల్స్ గురించి తెలీదు, అతనికి జాతీయ గీతం అన్నా తెలీదు, జాతీయ గేయమన్నా తెలీదు, అతనికి మా తెలుగు తల్లి మల్లెపూల దండ పద్యం కూడా రాదని చెప్తున్నాను నేను. మొట్టమొదటి చెప్తున్నది నేనే. అతనికి ప్రియాంబుల్ రాదు. ఇంకొక విషయం కూడా చెప్పాను సార్, బైబిల్ భక్తులందరికీ చెప్పిన, ఒరే బాబు బైబిల్ గురించి అతనికి తెలియదురా బాబు, మీ ఓట్ల కోసం అతను మిమ్మల్ని కూడా మోసం చేస్తున్నాడు అని ఏనాడో చెప్పిన.